ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది తమ అధినేత బర్త్డేని దృష్టిలో పడటానికి చేస్తారు. ప్రత్యర్థుల మీద మీరు చేసే మాటల దాడిని మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చూసారా? నాకు దాంట్లో రఫ్నెస్ తో తిట్టినట్టు ఏం అనిపించదు. చిరంజీవి గారి పైన కూడా విమర్శలు చేసి కొందరు కొన్నిటికే సూట్ అవుతారు. ఒకవేళ ఎప్పుడైనా పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుందా? రాజకీయాలు వదిలేస్తాను. వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా అడగాలనుకుంటున్నాను. వ్యక్తిత్వాన్ని కించపరిచే విషయాలైతే మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు, ఒక ఫైటర్ కూడా. జగనన్న మీద ఏగ వాలనివ్వరు, పార్టీపై ఒక విమర్శను కూడా పడనివ్వరు. జగనన్నను విమర్శించే వాళ్ళను, పార్టీని విమర్శించే వాళ్ళను ఎదుర్కోవడంలో ఆమె ఎన్ని విమర్శలను కానీ కామెంట్స్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వెనుకడుగు వేయని రౌడీ చెల్లెలు. ఆమె మరెవరో కాదు, మంత్రి రోజా. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. రోజా గారు, ఇంటర్వ్యూ చేసే ముందు ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ఇంటర్వ్యూలో రాజకీయపరమైన అన్ని అంశాలతో పాటు అవసరమైన మేరకు వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్స్ అడగొద్దు, ఈ క్వశ్చన్స్ అడగొద్దు అంటే ఇప్పుడే చెప్పండి, నేను మైక్ తీసి వెళ్ళిపోతాను. వ్యక్తిగత విషయాల వరకు అయితే ఓకే, కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విషయాలైతే మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. జగనన్న బర్త్డేకి, ప్రతి జగనన్న బర్త్డేకి మీరు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను వాటిని గుర్తు చేస్తూ ఇంటర్వ్యూని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. 2020లో పుష్ప అనే ఒక అమ్మాయికి డాక్టర్ చదవటానికి అవకాశం కల్పించారు. 2021లో మీరా సాహెబ్ పాలెం అనే ఒక విలేజ్ని దత్తత తీసుకుని మోడల్ విలేజ్గా రూపుదిద్దేలా చేశారు. ఈసారి కళాకారులను ఆదుకోవటానికి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంత ప్రేమ? ఏ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ బర్త్డేకి? నాకు అమ్మ నాన్న ఇచ్చిన అన్నలు ఇద్దరు, కుమారస్వామి రెడ్డి, రామప్రసాద్ రెడ్డి. వాళ్ళు ఏ విధంగా నా ఎదుగుదల కోసము ఎల్లవేళలా నాతో ఉంటూ నాకు సపోర్ట్ చేశారో, దేవుడిచ్చిన బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు. సో నేను కన్న కళ ఎమ్మెల్యే అవ్వాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి అన్న ఒక ఆలోచనతో పాలిటిక్స్లోకి రావటం జరిగింది. ఆ కళని నెరవేరుస్తూ ఈరోజు నన్ను ఆశీర్వదించి 2 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చి ఈరోజు మంత్రిని కూడా చేశారు. సో ఈరోజు నేను చాలామందికి సహాయం చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. కాబట్టి నాకు జగనన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు ఆ ఫ్యామిలీ. అండ్ ఈరోజు మీరు చూస్తే ఆడపడుచుని గౌరవించడం అనేది జగన్ సార్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన విషయం. సో అలాంటి జగనన్న పుట్టినరోజు అనేది ఈరోజు మహిళలందరికీ, అక్కా చెల్లెలందరికీ కూడా ఒక పండుగ లాంటిది. అందులో నేను స్పెషల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే జగన్ గారిని నేను ఫస్ట్ కలిసిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఆయనలో ఎటువంటి మార్పు లేదు. అదే ప్రేమ. ఒక చెల్లెల్ని చూస్తే ఏ విధంగా ఒక మంచి స్మైల్తో ఆహ్వానించి, అలాగే మనం చెప్పే ఏ సమస్యనైనా లేదా ఏ విషయాన్నైనా కూడా శ్రద్ధగా విని అర్థం చేసుకొని దానికి పరిష్కారం ఇవ్వటం అనేది నాకు చాలా నచ్చింది. అలాగే నేను అన్నని ఎలక్షన్స్ ముందు కోరింది ఒకటే, అన్న నన్ను ఒక్కసారి గెలిపించన్న. ఇదే అసెంబ్లీలోకి నన్ను రానికూడదని చంద్రబాబు నాయుడు అనే పార్టీ ఎంతో, నేను ఆ పార్టీకి కష్టపడ్డా కూడా నన్ను 2 సార్లు మోసం చేసి అవమానించారు. ఒక్క అవకాశం ఇవ్వన్న శాసనసభలో అడుగుపెట్టడానికి అని అడిగాను. నిజంగా ఆ కళ నెరవేర్చారు. సో అందుకే నేను అంటాను, ఎవరైనా మనకి బాగా ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజు అంటే ఏదో వాళ్ళకి కేక్ తినిపించటమో లేదా ఒక బొకే ఇస్తే సరిపోదు. దానికన్నా ఒక మనిషికి బంగారు భవిష్యత్తు ఇస్తే చాలా మంచిది. అందులో ఆడపిల్లకి ఇస్తే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది అన్న ఆలోచనతో నేను ఫస్ట్ పుష్పని దత్తత తీసుకునే కార్యక్రమం చేసినప్పుడు అందరికీ కూడా ఆ మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఆ సహాయం పొందిన వాళ్ళు జీవితాంతం మీరు ఇష్టపడిన వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మీరు చేస్తే అని చెప్పడం జరిగింది. చాలు. కానీ ఆ అమ్మాయి దాన్ని లీనియన్స్గా తీసుకోకుండా, ఏముంది నాకు రోజమ్మ తీసుకుంది, ఇంకా నా లైఫ్ కూల్, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకోకుండా, నా కళకి తను సహకరించినప్పుడు తన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. జగనన్న పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ గొప్ప కార్యక్రమం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని అమ్మాయి కష్టపడి చదివి గవర్నమెంట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవటం అంటే అది మామూలు మాటలు కాదు. ఎందుకంటే నేను డబ్బులు కట్టి చేర్పిస్తాను ప్రైవేట్ కాలేజ్లో మెడికల్ సీట్ అంటే కూడా, లేదమ్మా నేను కోచింగ్ తీసుకుంటాను, నేను రాస్తాను, నేను సీట్ తెచ్చుకుంటాను, మీ నమ్మకాన్ని నిలబెడతానని నాకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంది. సో ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ. సెల్వా కానీ, అంశు కానీ, కౌశిక్,
పుష్పని అందరూ కూడా చాలా ఇష్టపడతారు. అండ్ పుష్ప కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఒక ఫ్యామిలీ దొరికిందని. ఎందుకంటే తనకి అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సో వైద్యం అందక చనిపోయిన తల్లిదండ్రులను తను చూసింది. తన కష్టం ఎవరికి రాకూడదు, తాను డాక్టర్ అయ్యి ఇలాంటి పేదవాళ్ళకి వైద్యం చేయాలి, సర్వీస్ చేయాలనుకునింది. కాబట్టి భగవంతుడు కూడా ఆ అమ్మాయి కోరికని ఈరోజు ఆశీర్వదించారు. ఈరోజు పుష్ప ఒక్కటే కాదు, నా నగిరి నియోజకవర్గంలో కూడా ఒక అబ్బాయి ఫాదర్ వచ్చి కోవిడ్లో చనిపోయారు. చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి, మన చిత్తూరులో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఆ అబ్బాయికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫుల్గా నేను ఇస్తున్నాను. వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా మనకు సపోర్ట్ చేస్తారా లేదని నేను ఎప్పుడూ ఆలోచించాను. నా ఇంటి గడప తొక్కినా లేదా నాకు ఒక మెసేజ్ వచ్చినా కూడా వీళ్ళకి సహాయం కావాలి అంటే ఇమీడియట్గా నా వల్ల అయినది లేదా నేను చెప్తే ఎవరైనా చేయగలరు అన్నది ఖచ్చితంగా చేస్తాను నేను. ఎవరికైనా సహాయం చేయాలని ఒక మెసేజ్ వస్తే సహజంగా మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళకి అప్పచెప్పి చూడండి అని చెప్తుంటుంటారు చాలామంది పదవుల్లో ఉన్న వాళ్ళు. రియల్ నీడీ ఎవరికైతే నిజంగా అవసరమో మనం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవటమే కాకుండా దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళు కూడా 10 మందికి చేయాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. చాలామంది తమ అధినేత బర్త్డేని అధినేత దృష్టిలో పడటానికి చేస్తుంటుంటారు. కానీ మీరు చేసే బర్త్డే కార్యక్రమాలు ఏంటి? నేను ఇప్పుడు కొత్తగా సమాజం దృష్టిలో పడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 150 సినిమాలు యాక్ట్ చేశాను, 9.5 సంవత్సరాలకు పైగా టీవీలో కూడా సక్సెస్ఫుల్గా జడ్జిగా యాంకర్గా ముందుకు వెళ్ళాను. సో ఈరోజు నేను చేసిన నా మనసు సంతృప్తి కోసం నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఒక మామూలు అమ్మాయిని, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని, ఒక మిడిల్ క్లాస్ జాబ్ చేసే ఫాదర్ మదర్, నాకు 2 అన్నయ్యలు, చాలా నార్మల్ ఫ్యామిలీ మాది. బాక్రాపేటలో మా తాత అవ్వ దగ్గర ఉండి చదువుకున్న అమ్మాయిని నేను. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను అంటే కారణం అభిమానులు. సో నా సినిమాలు చూసి వాటిని సక్సెస్ చేసి నన్ను ఆశీర్వదించారు. సో అలాంటి నా స్టేట్కి నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన నాలో బలంగా చాలా ఏళ్ళుగా ఉంది. అందుకే నాకు జయలలిత గారు తమిళనాడులో కంటెస్ట్ చేయమని అడిగారు. నా పెళ్ళికంతా వచ్చారు కదా, నేనంటే బాగా ఇష్టం అండ్ నా ధైర్యం కూడా ఆవిడకి బాగా ఇష్టం. సో ఆవిడ అడిగినప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం, నేను పుట్టి పెరిగిన ఊర్లో చేయాలనుకుంటున్నా, తప్పగా అనుకోవద్దండి అని చెప్పాను. సో అదేవిధంగా నేను నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా లేదా ఇంకోటి ఇస్తామన్నా కూడా నామినేటెడ్ పోస్టులు కూడా వద్దనింది. అందుకే జనాల్లో ఉంటే మనకి రియాలిటీ తెలుస్తుంది, జనాల్లో ఉంటే మన వాళ్ళకి ఏం కావాలి మనం దగ్గరుండి చేసే అవకాశం ఉంటుందనే నేను మొదటి నుంచి కంటెస్ట్ చేయాలని అనుకోవటం కూడా జరిగింది. సో ఈరోజు ఆ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. సో అలాంటప్పుడు మనము ఎంతోమందికి హెల్ప్ చేయాలి, చేశాము. సో వీటన్నిటికీ కారణమైన జగనన్న బర్త్డే అని కూడా ఘనంగా చేసి మన కృతజ్ఞత తీర్చుకోవాలి అనుకున్నా. ఎంత చేసినా కృతజ్ఞత తీర్చుకోలేము, కానీ ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ లెక్క తీర్చుకోవాలి అనుకున్నా. ఇది లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటా. సో నేను చెప్పేది ఏంటంటే ఒకరికి లైఫ్ ఇచ్చేది మన ఒక మాట సాయమో, లేదా మన ఒకరోజు ఏమంటారు పార్టీ చేసుకున్న డబ్బులో, లేదా ఒకరోజు మనం షాపింగ్ చేసే డబ్బులో ఒక మనిషికి జీవితాన్ని ఇస్తాయి అన్నప్పుడు ఆ ఖర్చును తగ్గించుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. ఒక విలేజ్నే దత్తత తీసుకున్నారు మీరా సాహెబ్ పాలన్ని, అంటే ఆ విలేజ్ని ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? యాక్చువల్గా నేను ఒక సినిమా చూశాను, మహేష్ బాబు గారి సినిమా. దాంట్లో శ్రీమంతుడు అనుకుంటా ఊరిని దత్తత తీసుకొని ఏ విధంగా చేయాలనుకుంటారు. ఆ క్రమంలోనే కొన్ని నెలల తర్వాత ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి తహసీన్ అని 7th క్లాస్ అమ్మాయి, మీరా సబ్పాలం నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు. అంటే మరి అమ్మాయికి ఎవరైనా చెప్పారేమో, ఎమ్మెల్యేకి లెటర్ రాయండి తను ఖచ్చితంగా చేస్తుందని ఎవరైనా చెప్పారేమో, తను ధైర్యం చేసి లెటర్ రాసింది. సో ఆ లెటర్ పట్టుకొని నేను ఆ ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్ అంతా చెత్త. ఒక హెడ్ క్వార్టర్స్, నగిరి హెడ్ క్వార్టర్స్లో ఒక మెయిన్ ఊరు, 30-40 ఏళ్ళు పరిపాలించామని చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఊర్లో ఇలా ఉంది ఏంటా అని వెళ్ళి ఆ పాపని ఏమా అంటే, మా ఊర్లో చూడండి కిచిడీగా ఉందంటది. కిచకిచ అని ఉందంటాం కదా, ఆ లాంగ్వేజ్ క్యూట్గా అనిపించింది. సరే ఆ లెటర్లో చూశాను, నేరుగా నా కళ్ళారా చూశాను. ఆ అమ్మాయికి చెప్పా, నువ్వు ఏదైతే రాసావో అది చదివాను, ఈరోజు చూశాను, నువ్వు చెప్పింది విన్నాను, నీ కోరిక తీరుస్తాను అని ఆ రోజు అమ్మాయి ఇచ్చిన లెటర్ మీద సంతకం చేసి డేట్ వేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమంగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. వ్యతిరేక విమర్శలు కానీ ఏమైనా వస్తున్నాయా? ఒత్తిడి నేను ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే నేను వర్క్లో సంతోషాన్ని ఎదుర్కొంటాను. ఎంత వర్క్ చేస్తే అంత ఎనర్జీగా ఉంటా, అంత హ్యాపీగా ఉంటా. రోజా గారు, మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు, తన కోసం చాలా కలగన్నారు, ప్రయత్నం చేశారు, ఫైట్ చేశారు, కానీ మంత్రి అయ్యారు.
మంత్రిగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. కానీ ఇది కూడా నాకు చాలా హ్యాపీనిచ్చే ఒక శాఖ. అందరూ అనుకుంటారు ఏంటి ఇంత చిన్నది ఇచ్చేసారు అనుకుంటారు. యాక్చువల్గా ఉన్న దాంట్లో మనం చాలా చేయగలిగిన శాఖ ఇది. మనకి టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ కానీ, అలాగే యూత్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్కి. సో జగన్ గారు నిజంగానే నా మీద నమ్మకంతో ఇచ్చాడు అని నేను అనుకుంటున్నా. మీరు మాటలు చాలా కరుకుగా కనబడుతుంటుంటాయి. ప్రత్యర్థుల మీద మీరు చేసే మాటల్ని, మీరు చేసే మాటల దాడిని మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చూసారా? నేను ఇలాంటి విమర్శలు చేశానా, ఇంత దాడి చేశానా అని? మీరు ఒకసారి చూడండి, చాలామంది అంటారు ఎందుకు అలా తిడతావు, ఎందుకు అలా రఫ్గా ఉంటావు అంటారు. నాకు దాంట్లో రఫ్నెస్ తిట్టినట్టు ఏం అనిపించదు. నేను స్ట్రైట్గా అడుగుతాను. ఇప్పుడు వాళ్ళు ఒక కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ చేసే అర్హత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అది క్లియర్ చేసే అవకాశం ఉన్న చేసి ఉండరు. అలాంటి వాళ్ళు ఒక కామెంట్ చేసేటప్పుడు దాన్ని నేను సూటిగా అడుగుతాను. దాన్ని కరుకుగానో లేకపోతే తిట్టారనో ఎందుకు అనుకుంటారో నాకైతే తెలియదు. నాకు ఇప్పుడు చూసినా కూడా కరెక్ట్గానే అడిగానే అనిపిస్తుంది. నేను అడిగే ముందు ఆలోచించి అడుగుతాను అండ్ దాని గురించి క్లారిటీ తీసుకొని అడుగుతాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా చూసి మళ్ళీ రిగ్రెట్ అయింది లేదు. కానీ నా ఫ్రెండ్స్, పిల్లలు అందరూ అడుగుతారు నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఆ మైక్ ముందుకు వెళ్తే ఏమవుతుంది, పూనకం వస్తుందా, అంత సీరియస్గా అడుగుతారు నన్ను. నేనన్నా లైఫ్ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్లో మంచి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ఎలాగైనా అందరికీ తెలిసిపోతుంది. ఏదైతే చెడు ఉంటుందో ఒక మనిషి వల్ల, మనం వేసే ఒక స్టెప్ వల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది పాలిటిక్స్లో. సో ఆ నష్టం చేసిన వాడిని చూసినప్పుడు నాకు ఆవేశం వస్తుంది. అలాంటప్పుడు నేను గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. మీరు చాలా మృదు స్వభావి, నిజంగా సేవాగుణం ఉన్నవారు. మనసు వెన్న కంటే మృదువైంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ రాజకీయ అంశాల జోలికి వచ్చేసరికి కరకు ముసుగు వేసుకోవాల్సిందేనా? ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి కోపం టక్కని వచ్చేస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండదు. వచ్చినంతసేపులో ఆవేశంగా మాట్లాడతాం అంతేగాని నాకు ఇక్కడ ఎవరి మీద పర్సనల్గా కోపం లేదు. పాలిటిక్స్లో మీరు చూస్తే పర్సనల్గా కోపం ఉంటే మళ్ళీ ఎదురు పడితే మాట్లాడుకోలేము, వాళ్ళు పిలిచినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళలేము. విమర్శలు చేసినప్పుడు మళ్ళీ ఎదురు పడినప్పుడు అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. చిరంజీవి గారి పైన కూడా విమర్శలు చేసి తర్వాత మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, అప్పుడు ఫేస్ చేసేటప్పుడు ఏమనిపించింది, విమర్శలు చేసేటప్పుడు ఏమనిపించింది? విమర్శలు చేసేటప్పుడు ఇప్పుడైనా చెప్తాను, నేను అప్పుడైనా చెప్తాను. కొందరు కొన్నిటికే సూట్ అవుతారు. తను చాలా సెన్సిటివ్, ఒక మంచి హీరో, మంచి డాన్సర్, ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ ఒక పొలిటికల్ అన్నకి వచ్చేటప్పుడు రాష్ట్రం మీద అవగాహన ఉండాలి అండ్ ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి. అవన్నీ చేసే ఇది లేదు. ఎందుకంటే సినిమా రంగంలో ఆల్మోస్ట్ ఇలా ఉంటారు, ఒక కేజ్ లాగా, ఒక అందమైన కేజ్లో ఉంటాం మేము అందరం కూడా. నాకేంటంటే ఇంట్లో హస్బెండ్ తన ఐడియాలజీ నాకు మాట్లాడుతుంటాం కాబట్టి నేను కొంచెం డిఫరెంట్ మొదటి నుంచి. బేసిక్గా హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, ఆర్టిస్టులు ఎట్లా అంటే ఒక చాలా సెన్సిటివ్ డాల్స్ లాగా వాళ్ళని ఒక అందమైన కేజ్లో పెట్టి ఒక మాయా లోకంలో, అసలు మీకన్నా తోపు ఎవరు లేరు, అసలు మీరు అడుగు పెడితే కనక వర్షమే, మీరు అట్లా ఇట్లా ఇలా గాల్లో పెడతారు. ఆ ఇమేజ్ పోయి వాళ్ళకి 2 ఫ్లాప్లు వస్తే పక్కనున్న ఎవడు పట్టించుకోడు. మీరు అలాంటి కేసు నుంచి వచ్చారు కాబట్టి నేను కేజీలో లేను. ఎందుకంటే నాకు మొదటి నుంచి నాకు 2 అన్నల్లో ఒక అన్న పాజిటివ్ చెప్తుంటాడు, ఒక అన్న ఎప్పుడు నెగిటివ్గానే నన్ను చెప్తూ ఉంటాడు. అంత పాజిటివ్ చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ నీకు ఏది మైనస్ చెప్తేనే కదా నువ్వు సరిదిద్దుకుంటావు అని చెప్పే బ్రదర్ ఒకరు ఉన్నారు. సో నన్ను ఎప్పటికప్పుడు అట్లా లాగుతూనే ఉంటాడు గాల్లోకి ఎగరనీయకుండా. నాకు రియాలిటీలో పెడుతూ ఉంటాడు ఒక బ్రదర్. నేను ఆ కేజ్లోకి వెళ్లకుండా తప్పించుకున్నాను. ఆ కేజ్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు సఫర్ అవుతున్నారు పాలిటిక్స్లోకి వచ్చి చాలామంది. మీరు సినిమాల్లోనూ ఉన్నప్పుడు రాజకీయాల్లోనూ కూడా ముందుగానే ఉన్నారు. అంతే కదా, నేను చేసిన సినిమాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అన్నీ ఒక రౌడీ మరదల క్యారెక్టరో, లేదా ఒక ఫైటింగ్ సినిమాలో, లేదా నక్సలైట్ సినిమాలో, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలో ఎక్కువ చేశాను నేను. జగనన్న ఆశీర్వాదంతో ఒకవేళ ఎప్పుడైనా పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుందా? పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే నేను రాజకీయాలు వదిలేస్తానండి, రాజకీయాలు వదిలేస్తా. కానీ పార్టీ మారే పరిస్థితి అయితే రాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. ఎందుకని జగనన్న అంటే అంత ఇష్టం? పొలిటికల్ లైఫ్లో ఆల్రెడీ ఒక పార్టీని చూసి వచ్చాను. ఆ పార్టీ నాయకుడి మెంటాలిటీ చూశాను. ఆ పార్టీలో పాలిటిక్స్ ఎంత చెత్తగా ఉన్నాయో చూసి బయటకు వచ్చేసాను. ఇక్కడ
ఒక పొలిటికల్ పార్టీ అనే కన్నా ఒక కుటుంబం అనొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను చెప్పేది మీకే కాదు, ప్రజలందరికీ కూడా చెప్తున్నా. ఎందుకంటే పాలిటిక్స్ అంటే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ కోసం ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజల్ని ఎలా మనం అట్రాక్ట్ చేయాలన్న ఆలోచనతో వెళ్తారు తప్ప ప్రజలకి మనం మంచి చేయాలి, ప్రజల కష్టాలని శాశ్వతంగా దూరం చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అలాంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు ఆయనకి డబ్బులేమి కొత్త కాదు. ఆయనకున్న డబ్బు కానీ, పేరు కానీ, వాళ్ళ నాన్న వల్ల అన్నీ కూడా ఆయనకు సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ ఫాదరు ఈ స్టేట్కి ఎంతో చేయాలనుకుని మధ్యలో చనిపోయారు. సో ఆయన కళల్ని అన్నీ పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో ఒక కొడుకు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భరించి ముందుకు నడుస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. సో అలాంటి పార్టీ ఈరోజు ప్రజల కోసం పెట్టిన పార్టీ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచనతో వెళ్ళటమే కాకుండా దానికి ఆయనకి ఎవరెవరు సహకరించారో, పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనతో ఫాలో అయ్యారో మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొడాల నాని గారు కానీ, అనిల్ అన్న కానీ, అంబటి గారు కానీ, ఆర్కే గారు కానీ, ఇట్లా తీసుకోబోతే ఒక లిస్టే ఉంది. సో ఆ సైనికులందరూ కూడా ఈరోజు ఆయన కోసం కష్టపడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఆయన ద్వారా ఈ స్టేట్కి మంచి చేయాలన్న ఆలోచనతో మేమందరం ముందుకు వెళ్ళాం. ఈరోజు ఆయన తప్పు చేస్తాడు అన్న ఆలోచన కూడా మా మైండ్లోకి రాదు. స్టేట్కి అన్యాయం చేసేదో లేక మాకెవరికైనా అన్యాయం చేసే డెసిషన్ తీసుకుంటాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ ఆయనకి అంత ప్రెషర్స్ వచ్చి మా వల్ల ఆయనకి ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా మేము పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం. వేరే పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దూరం నుంచి అయినా పని చేయగలం మేము పార్టీ కోసం. ఎస్, ఇవి రోజా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.